రైట్ ప్రియాంక. సో కేశినేని నాని నిన్న ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో చంద్రబాబు ఏం చెప్పినా సరే నేను వింటాను, ఆయన మాటకి కట్టుబడి ఉంటాను, అన్నిటికీ నేను శిరస వహిస్తాను, విజయవాడకి కొత్త అభ్యర్థిని పెట్టినా సరే నేను అన్నిటికీ ఓకే చెప్తాను అని చెప్పి పోస్ట్ పెట్టడం జరిగింది. సో అది పెట్టిన పోస్టు గంటకే ఆయన మాట మార్చేశారనమాట. సో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నేను గెలుస్తాను, సో విజయవాడ ఎంపీగా ఇప్పుడు హ్యాట్రిక్ సాధిస్తాను నేను తప్పకుండా సో అని చెప్పడం. అంతేకాకుండా నేను చంద్రబాబుని ఆయన్ని వెన్నుపోటు పొడవలేదు, ఒకవేళ వెన్నుపోటు పొడుచుంటే నేను ఇంకా మరింత ఉన్నత స్థాయికి ఎదిగేవాడిని, ఆయన వదులుకున్నారు నన్ను, నేనైతే వదులుకోలేదు. ఇలా చాలా రకాలుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. సో వీటికి సంబంధించి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మూడోసారి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తా, ఢిల్లీ వెళ్లడం ఖాయం. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకోటి చూసుకోవాలి, ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్ లో అయినా వెళ్లాలి అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని, పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని అన్నారు. నన్ను వద్దని చంద్రబాబు అనుకున్నారు, నేను అనుకోలేదు. విజయవాడ ప్రజలపై నాకు నమ్మకం ఉంది, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తాను అని గతంలోనే చెప్పా. నేనేం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. 10 ఏళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ధి చేశా, అటువంటి నేను ఖాళీగా ఉంటే అభిమానులు కార్యకర్తలు ఊరుకుంటారా అని నాని అన్నారు. మరోవైపు నిన్న ఉదయం ఫేస్బుక్ పోస్ట్ లో చంద్రబాబు ఆదేశాలు పాటిస్తానని చెప్పిన నాని గంటల వ్యవధిలోనే మాట మార్చి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన పార్టీని వీడుతున్నారన్న సంకేతాలను పంపారు. ఎంపీ కేశినేని నాని ధోరణి చంద్రబాబుపై నింద వేసి పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరహాలో ఉందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేశినేని నాని తెలియజేశారు. ఫేస్బుక్ వేదికగా ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి తన అవసరం లేదని భావించిన తర్వాత పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని కేశినేని నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి లోక్సభ స్పీకర్ ని కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేశినేని నాని చెప్పారు. ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఎంపీ కేశినేని నాని తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, కేశినేని నాని మాటలన్నీ కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఆయన పార్టీ మారబోతున్నారని కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ ఎంపీ కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే కనుక మొత్తం కూడా ఆయన టీడీపీ పార్టీ మీద నిందలు వేసి బయటికి వెళ్లాలన్న ఉద్దేశంతోనే మొత్తం కూడా చేస్తున్నట్టు కూడా ఆ టీడీపీ వర్గాలు అయితే భావిస్తున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న నాని చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక అన్ని వ్యాఖ్యల్లో కూడా దాని వెనకాల గోడార్థం మాత్రం అదే కనపడుతుంది. ఏదైతే తాను ఖచ్చితంగా ఢిల్లీ అయితే వెళ్తానని చెప్పి మూడోసారి ఢిల్లీకి వెళ్తానని చెప్పి చెప్పడం, అలాగే ఆ ఢిల్లీ వెళ్ళాలంటే ఎన్నో ఫ్లైట్స్ ఉంటాయని చెప్పి చెప్పడం, ఏ ఫ్లైట్ దొరకపోతే ప్రైవేట్ జెట్ లో వెళ్తానని చెప్పడం, ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆయన పరోక్షంగా ఆ టీడీపీ మీద నిందలేసేందుకు కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు మీద కానీ లేకపోతే లోకేష్ మీద కానీ అనేక సార్లు నిందలు వేసిన పరిస్థితి కూడా ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటాడు. ఆ వ్యాఖ్యలు కూడా పరోక్షంగా టీడీపీ మీద ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేయడం కూడా ఆయనకి పెట్టింది పేరు కూడా ఆయన టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. తాజాగా ఈ రోజు కూడా మరో పోస్ట్ కూడా ఫేస్బుక్ లో పెట్టడం జరిగింది. ఏదైతే తాను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్న భావన ఉంది కాబట్టి నేను త్వరలో ఢిల్లీ వెళ్లి గౌరవ లోక్సభ స్పీకర్ ని కలిసి దాని లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దాన్ని ఆమోదించుకుని మరుక్షణమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి ఈ రోజు
తాజాగా పోస్ట్ పెడతాం కూడా ఆయన పరోక్షంగా టీడీపీ మీద విమర్శలు చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారనే చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా కేసీఆర్ నాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో అందివేసిన చేయి. ఎందుకంటే అనేక మార్లు అటు చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఆయన వద్ద నుంచి వ్యాఖ్యలు చేయడం కూడా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.